ఒక వ్యక్తి తన చిన్న బిడ్డతో కలిసి క్యాసినోకు వచ్చాడు. అకస్మాత్తుగా ఆ బాబు కింద పడి ఉన్న ఒక రెడ్ చిప్ను చేతిలోకి తీసుకున్నాడు. పిల్లోడు ఆడుకుంటున్నాడని అనుకున్న తండ్రి దానిని అంతగా పట్టించుకోలేదు. కాని రూలే చక్రం తిరిగినప్పుడు ఫలితం రెడ్ అని వచ్చింది. అది చూసి ఆ తండ్రి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బహుశా బాబు ఏదో ఊహిస్తున్నాడేమోనని అతడికి అనుమానం వచ్చింది. ఆ బాబు బ్లాక్ చిప్ వైపు వేలు చూపించాడు. రూలే చక్రం మళ్లీ తిరిగింది. ఈసారి ఫలితం బ్లాక్ అని వచ్చింది. ఇక ఆ వ్యక్తి సంతోషానికి అవధులు లేవు. నా కొడుకు అదృష్టవంతుడు, బహుశా నేను కోటీశ్వరుడిని అయిపోబోతున్నాను అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత అతడు మళ్లీ అదే 2 చిప్స్ నోట్లో దాచుకుని బాబును అడిగాడు. ఈసారి బాబు రెడ్ చిప్ను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి పూర్తి నమ్మకంతో తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని రెడ్ స్లాట్ పైన పెట్టేశాడు. సరిగ్గా అదే సమయంలో అతడి భార్య నుండి ఫోన్ వచ్చింది. కానీ అతడు ఫోన్ కట్ చేశాడు. ఇప్పుడు అతడి ఫోకస్ అంతా ఆ రూలే చక్రం పైనే ఉంది. చక్రం తిరుగుతోంది. మెల్లగా అది ఆగడం ప్రారంభించి చివరికి ఆ బంతి రెడ్ స్లాట్ పైనే ఆగింది. ఆ వ్యక్తి ఆనందంతో గాల్లోకి ఎగిరి గంతేశాడు. అతడి $1 మిలియన్ కాస్త ఇప్పుడు $10 మిలియన్ అయ్యాయి. క్యాసినో అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అక్కడ పనిచేసే సిబ్బంది, మిగిలిన వారు అతడిని అభినందించడం ప్రారంభించారు. కానీ డీలర్ మాత్రం కాస్త అసంతృప్తిగా కనిపించాడు. డీలర్ అతడితో, మీరు గెలవలేదు అన్నాడు. ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడు వెంటనే రెడ్ స్లాట్ వైపు చూపిస్తూ, నేను చిప్ను ఇక్కడే పెట్టాను అన్నాడు. కానీ అక్కడ ఎలాంటి చిప్ లేదు. అతడు కోపంతో గట్టిగా అరిచాడు, నా చిప్ ఎక్కడికి పోయింది? నేను అబద్ధం చెప్పడం లేదు. దానికి డీలర్, బహుశా మీకు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అన్నాడు. దాంతో అక్కడి సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేశారు. ఆ వీడియోలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. అతడి భార్య ఫోన్ చేసిన ఆ కంగారులో సరిగ్గా అదే క్షణంలో అతడు పొరపాటున తన చిప్ను బ్లాక్ స్లాట్లో పెట్టేశాడు. తను ఏం చేశాడో తనకే తెలియదు. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. కొన్ని సెకన్ల క్రితం కోటీశ్వరుడు కావాల్సిన వ్యక్తి ఇప్పుడు పూర్తిగా రోడ్డున పడ్డాడు.